ఎలా అయిపోయి ఏది ఇదిగో సుధాయ్ రాగ సుధా పోనీ అదేలే ఏంటి కూడా ఉంటాయి మాట చెప్పవు ఈ మధ్యన బొత్తిగా మా ఇంకా చూస్తలేదని అయితే నీకు తెలదా ఈ మధ్యన మనం కాగితం మీద పెన్ ఎడతాంలే 26 కేజీలు ప్రేమ అబ్బచ్చా ఏంట్రా ఇది తెగరాసేసావు ఏంటి నువ్వు అంటే ఇంద్రధనుస్ని వంచేస్తా ఒరే పనికి మాలనేదవా అది ఆల్రెడీ ఒంగుంటదిరా నువ్వు వంచేదేంటి తొక్క రే మీరు 14 భాషలు ఎదవలరా సపోర్ట్ చేయకుండా నవ్వుతారా మీ మీద బాల్ గడినయ్యూరా ఇటు ఫిగర్ అంత బాగుంటుందంటరా అందుకే కదా కాలేజీ నెట్టేశారు. ఏం బాగుంటామేమోరా ప్రపంచంలో ఉన్న అందరి లవ్ స్టోరీలు కావాలి దానికి నా వ్యాపారం తప్ప. ఈడి బాధ ఈడిది అరే అగాధం బాధపడకరా ప్రతి ఒక్కొక్క రోజు ఉంటుంది. నువ్వేంట్రా బాబు కర్ణంగారి దొడ్లో అంబూతులాగా. మాట్లాడు. హలో హలో వినిపించట్లా. హలో నా పేరు భవానీ అండి. నేను స్వప్న అంటే తెలుస్తుందా? నేను స్వప్న 4th క్లాస్ నుంచి ఫ్రెండ్స్ అండి. అప్పుడెప్పుడు సునామీ టైంలో మేమిద్దరం విడిపోయామండి. ఇప్పుడు అనుకునే పరిస్థితిలో సడన్ గా నాకు మ్యారేజ్ ఫిక్స్ అయిందండి. బాగా చెప్పానా? అయితే చాలా కష్టపడితే మీ కాలేజ్లోనే చదువుతుందని తెలిసిందండి. పేపర్ల మీద పేపర్లు తిరిగేస్తే మీ నంబర్ దొరికిందండి. మీరు కొంచెం అడ్రస్ చెప్తే. వెడ్డింగ్ కార్డ్ చాలా కాస్ట్లీ అండి, పంపించేస్తామండి. అమ్మా రా భవానీ, నువ్వేం మాట్లాడుతున్నావు అంతా రికార్డ్ అయింది. నువ్వు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు, నీ చేత ఎవరు ఫోన్ చేయిస్తున్నారు క్లియర్గా కనపడుతుంది. దయచేసి నన్ను డిస్టర్బ్ చేయొద్దు, మీరు డిస్టర్బ్ అవ్వద్దు. నేను దిక్కులు చూడను, మీరు దిక్కులు చూడకుండా ఫోన్ పెట్టేయండి. రేయ్ 99% ఇంటర్మీడియట్ అమ్మాయిలు అంతా ఇంటర్మీడియట్ హ్యాండ్ వెళ్ళిపోతారా? అనవసరంగా నీ కెరీర్ పాడవుతుంది. మీ నాన్నకి తెలిసిందనుకో చాలా బాధపడతారు. మా నాన్న సంగతి పక్కన పెట్టరా, అది పెద్ద విషయం కాదు. నువ్వు అంటున్నావే 99% అమ్మాయిలు హ్యాండ్ ఇస్తారని, ఇంకో 1% ఉంది కదా, అదేరా. నాన్న సారీ నాన్న, నాతో మాట్లాడవా నాన్న? నేను చేసిన తప్పే, లైఫ్లో ఫస్ట్ టైం నాన్న. కానీ చేసేటప్పుడు నాకు తప్పు అనిపించలేదు. అసలు ఏం జరిగిందని అడగొచ్చు కదా నాన్న. ఎప్పుడు తిట్టినట్టే ఇప్పుడు తిట్టొచ్చు కదా, పోనీ కొట్టొచ్చు కదా. కోపంతో నీతులు చెప్పే కంటే ప్రేమతో తిట్టే నాన్న కావాలన్నా. పేపర్లో పడింది కాబట్టి నేను తప్పు చేసినట్టు డిసైడ్ చేసేసావు. అదే అబ్బాయి గురించి నా మనసులో ఎన్నో ఆలోచిస్తాను. అవన్నీ నీకు తెలియదు కదా నాన్న. అప్పుడు నేను మీ దృష్టిలో మంచిదాన్నేనా? ఏ తప్పు చేయనట్ట? నువ్వు నీ బిజినెస్ని, వర్కర్స్ని అందరినీ అర్థం చేసుకుంటా, కానీ నీ కూతురు మనసుని అర్థం చేసుకోలేవా? అమ్మంటే అర్థం చేసుకోదు. నీకేమైంది నాన్న? అంత పరాయిదాన్ని అయిపోయినేమే నీ దృష్టిలో? కన్న తల్లిని కాబట్టి కడుపులో పెట్టుకున్నానే, అదే ఏ సవితల్లో అయితే ఏంటి అర్థం చేసుకోనా? నేను అర్థం చేసుకోనా? ఇలా చూడు, నేను అర్థం చేసుకోనా? అసలు నాకు ఒకటి అర్థం కావట్లేదే. అందరు అమ్మాయిలు బాగానే చదువుతున్నారు, నీకెక్కడి నుంచి వచ్చాయి మొదటి ఆలోచనలు? అందరూ బాగానే ఉన్నారు, కానీ ఏం మాట్లాడుతావు తెలుసా నీకు? ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందా నీకు? ఇంటి దగ్గర ఏం వదలాలి అసలు? నిన్ను అనాలి. ఇదంతా నీ వల్లే వచ్చింది. వద్దన్న దీని హాస్టల్లో చేర్పించావు. ఆ మాటకు వస్తే అసలు ముందు మిమ్మల్ని అనాలి. ఏమనాలి? ఏం లోడ్ చేసింది? నువ్వు లోపలికి వెళ్ళి చదువుకో, నువ్వు దీన్నేం పట్టించుకోకు. ఏంటక్క నువ్వు చిన్నపిల్లతో ఏంటి నువ్వు? సర్లే పద. వదలరా. ఇదిగో అమ్మాయి, ఇప్పటి నుంచి నువ్వేం చేసినా నాకు తెలుస్తుంది. చివరికి నీ ఆలోచనలు కూడా